నీ ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉందా లేదా? నువ్వు చేసే ప్రసంగం దేవుడికి ఇష్టంగా ఉందా లేదా? నువ్వు పాడే పాట, నువ్వు వాయించే వాయిద్యం దేవుడికి ఇష్టంగా ఉందా లేదా? అంటే నువ్వు ప్రార్థన చేస్తే అది దేవుడికి అంగీకారయోగ్యంగా ఉండాలి, అంగీకారంగా ఉండాలి. నీ ప్రార్థన వినాలి. దేవుడు వింటున్నాడా? నీ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇష్టపడుతున్నాడా? చాలా వాక్యాలు చెప్పాడు. ప్రభు అని తెలుసు ప్రతివాడు పరలోకానికి ప్రవేశించారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకంలో ప్రవేశిస్తున్నారు. ఇంకా నుండి వీరు నన్ను పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వీరి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. పెదాలతో స్థుతిస్తున్నారు, హృదయం చాలా దూరంగా ఉంది. ఇంకా కటుగా చెప్తాడు, అసలు నా మందిరానికి నిన్ను తొక్కమన్నవాడేవాడు, నా మందిరంలోనికి నిన్ను రమ్మన్నవాడేవాడు. అంటే అందరూ మందిరానికి రావటం దేవునికే ఇష్టం ఉండదు. అందరి ప్రార్థన దేవుడు వినడు. నువ్వు కన్నీరు విడుచు ప్రార్థన చేయనప్పుడు నా మొహమును పక్కకు తిప్పుకుందాం. మన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉందా లేదా? దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? మన ప్రార్థన వ్యర్థం కాకుండా దేవుని సన్నిధికి, దేవుని పాదాల దగ్గరికి చేరాలంటే ఏం చేయాలి? అలా తెలియకుండానే మనం ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం. మన ప్రసంగం దేవునికి ఇష్టంగా ఉందా? మన ప్రసంగం మనుషుల యొక్క హృదయాల్లోనికి వెళ్ళి చొచ్చుకొని పోయి ఆ పాపాన్ని బయటకు తీసుకుని వస్తుందా? హృదయాన్ని మారుస్తుందా? లేకపోతే సరదాగా ఉంది. చాలా మంది సరదాగా ప్రసంగాలు పెట్టుకెళ్తారు, సరదాగా జోకులతో వెళ్ళిపోతుంది కానీ వాళ్ళ హృదయం దాకా వెళ్ళట్లేదు. సరదాగా సంతోషంగా నవ్వుకుని వచ్చేటివి సరిపోతుంది కానీ వాళ్ళ హృదయంలోనికి వెళ్ళి వారి పాపాలను బయటకు తీసుకొచ్చి హృదయాన్ని పరిశుద్ధపరచబడే విధంగా ఈ వాక్యం ఉందా? ఇలా లేకపోతే మనం ఎన్ని పాటలు పాడినా వ్యర్థమే, మనం ఎన్ని ప్రసంగాలు చెప్పినా వ్యర్థమే, ఎంత సంగీతాన్ని వాయించినా వ్యర్థమే, బూడిదలో పోసిన పన్నీరు వ్యర్థమే. మన ప్రార్థన, మన ప్రసంగాలు వ్యర్థం కాకుండా అర్థవంతంగా ఉండాలి అంటే మనం దేవుని చిత్తానుసారంగా ప్రసంగాలు చేయాలి, దేవుని చిత్తానుసారంగా పాట పాడాలి. అది జనాలను మెప్పించే విధంగా ఉండకూడదు. నీ ప్రసంగం జనాలను మెప్పించే విధంగా ఉండకూడదు. నీ పాట జనాలను మెప్పించే విధంగా ఉండకూడదు, దేవుణ్ణి మెప్పించే విధంగా ఉండాలి. ఈయన నా ప్రియ కుమారుడని నీ గురించి దేవుడు సాక్షి ఇచ్చేటట్టుగా ఉంటాడు.